హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఎండలకి మనము ఎలా వడిలిపోతూ ఉన్నామో మొక్కలు కూడా అలానే వడిలిపోతూ ఉన్నాయి. నేనైతే ఉదయము సాయంత్రము అయితే ఖచ్చితంగా నీళ్ళనైతే పెడుతూ ఉన్నానండి. ఇంకా అది దేవుడి దయ అనమాట. మ్యాక్సిమం అయితే చెట్లన్నిటికీ కూడా ఎప్పుడు పచ్చగా ఉండేటట్టు అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇంకా మనం కూరల విషయానికి వస్తే మాత్రం అన్ని కూరలలో ఆకుకూర ఏది బాగా బెస్ట్ అంటే అండి, ఎవరైనా కానీ ఫస్ట్గా చెప్పేది తోటకూర అనమాట. ఆకుకూర అన్నిట్లో కూడా తోటకూరకి ఒక ప్రథమ స్థానం అనేది ఉంటుంది. అది దేని పరంగా అంటే దానికి ఉన్న గుణాలన్నీ కూడా మంచి గుణాలండి. మనకి బాడీలో ప్రతి అవయవాన్ని కూడా మన తోటకూర తింటే అన్ని అవయవాలు కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయండి. అందుకోసం తోటకూరని ఎవరైనా కానీ తినండి తినండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఇంకొక విషయం చెప్పానండి, డాక్టర్లు కూడా ఎప్పుడైనా కానీ తోటకూరని వద్దు అని ఎవ్వరూ చెప్పరనమాట. ఏ డాక్టర్ కానీ ఏ పెద్దవాళ్ళు కానీ అసలు ఎవరైనా కానీ తోటకూరని వద్దు అని చెప్పరండి. ఇంకా ఇప్పుడు నేను ఈ తోటకూరని కట్ చేశా కదండి, అవి విత్తనాలు అనమాట. ఇంకా తోటకూరలో ఎంత మంచి గుణం ఉంటుందో అండి, అలాగనే అది వర్క్ చేసేది కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు ఆ గింజల్ని మనము కట్ చేసి వేస్తేనే తోటకూర వస్తుంది అని కాకుండా అది దానికి ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే మళ్ళీ ఆ సీడ్స్ వాటికే ఎండిపోయి చక్కగా గాలి వచ్చినప్పుడు అటు ఇటు పడుతూ మళ్ళీ మన గార్డెన్లో మనము వెయ్యకుండానే మనకి ఎంతో మంచి చేసే తోటకూరని ఇలా గార్డెన్లోనే మళ్ళీ వస్తూ ఉంటుందండి. అంత మంచి లక్షణం ఉన్న తోటకూరని మనము ఈ మధ్యకాలంలో పక్కన పెడుతూ ఉన్నాము. అంటే పిల్లలు లైక్ చేయరు, వాళ్ళు లైక్ చేయరని చెప్పి మనము వండము. ఎందుకంటే అందరూ తినేదే వండుతామండి. ఎప్పుడైనా కానీ కూరలు వండేటప్పుడు అందరికీ ఇష్టమైందే మనం కూడా చేస్తూ ఉంటాము. అలాంటిది పిల్లలు తోటకూర తినరు అని చెప్పి మనం కూడా ఎక్కువ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ తోటకూరని అవాయిడ్ చేస్తూ ఉన్నాము. పిల్లల గురించి పెద్దవాళ్ళని కూడా తినట్లేదండి. కొన్ని ఇళ్లలో అయితే ఖచ్చితంగా తోటకూరని అయితే వండుతూ ఉంటారు. ఎందుకు అంటే దాని గుణం తెలుసు, అది వర్క్ ఎలా చేస్తుంది బాడీలో అనేది అందరికీ తెలుసు కాబట్టి, దాని పోషక విలువలు ఎంత విలువైనవో అందరికీ తెలుసు కాబట్టి చాలామంది అనమాట 100%లో ఒక 40-50% మందికి మాత్రం తోటకూర గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో వాడుతూ ఉంటారండి. తోటకూరను కూడా రకరకాల కర్రీస్ చేయొచ్చు అనమాట. ఒకటే కర్రీ కాకుండా దాన్ని 4 విధాలుగా కూడా కర్రీస్ని చేసి పెట్టవచ్చు. అంత మంచి లక్షణం ఉన్న తోటకూర మా గార్డెన్లో ఇంత హెల్తీగా వచ్చి ఎక్కడ చీడ పట్టడం కానీ పురుగులు పట్టడం కానీ అలా ఏమీ లేకుండా చక్కగా మన గార్డెన్లో వచ్చేసిందనమాట. ఇంతకుముందు కొంచెం మనం వండటానికి మామూలుగా కొంచెం కూరనైతే తీసుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఎంత తోటకూర వచ్చిందో మీరే చూడండి. అక్కడక్కడ విత్తనాలు పడేసి మనకి తెలియకుండానే తోటకూర ఇలా ఈరోజు మనం కోసిన తోటకూర చాలా ఎక్కువ కోసామండి. అందువల్ల మనకి కూడా ఇది చాలా ఎక్కువ అవుతుందన్నమాట. మేము చేసుకునే కర్రీకి 5-6 ఇంతలు ఎక్కువ వచ్చినట్టయితే బాగా వచ్చింది. దీన్ని మనము ఇతరులకి షేర్ చేస్తే మంచి తోటకూరని వాళ్ళకి కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళ ఆరోగ్యంలో కూడా మనం కొంచెం పాలు పంచుకుంటాము అనిపించింది. ఇంకా వేరే చోట ఒక తోటకూర చెట్టు ఉందండి. అది ఎంత పెద్దగా అయిందో ఒక్కసారి ఎన్ని సీడ్స్ వచ్చినాయో చూడండి. ఇవి 100 సీడ్స్ అనమాట. ఈ సీడ్ అనేది అయితే చాలా చిన్నగా ఉంటుందండి. కంటికి కనిపించినట్టుగా ఉంటుంది. కానీ ఎన్ని సీడ్స్ అవుతాయో అండి ఇవి. ఇంత మంచి తోటకూరని మన గార్డెన్లో ఇన్ని చెట్లకి ఇన్ని విత్తనాలు వచ్చినాయి కాబట్టి ఇవి చక్కగా మనము సేవ్ చేసుకొని వీటిని ఎంతో తోటకూరని అనమాట, అంటే ఎన్నో మొక్కల్ని మనం మళ్ళీ వృద్ధి చేసుకోవచ్చు. ఇంత మంచి తోటకూరని మనం మన గార్డెన్లో చాలా బాగా యూజ్ చేసుకోవాలి అని చెప్పి నాకైతే అనిపించింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. చూశారు కదండి ఎంత తోటకూర నేను హార్వెస్ట్ చేశానో. ఇది జంబో తోటకూరని అయితే చెప్పొచ్చు. ఈ వీడియో వచ్చేసి థ్యాంక్ యూ.